everyone. Today our topic is Foundation of Natural Language Processing. సో ఈ వీడియోలో మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఎన్ఎల్పి యొక్క ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఎన్ఎల్పి is a field of artificial intelligence that gives a machine the ability to read, understand and derive meaning from human language. ఏంటంటే ఎన్ఎల్పి అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఫీల్డ్ లాంటిది. సో ఇది ఏం చేసేది, మనకి మెషిన్ని చదివే యొక్క కెపాసిటీ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీని తీసుకుంటాం. అది మనం ఏం ప్రాంప్ట్ ఇచ్చామో అది చదివి మనం ఇచ్చిన దాన్ని బట్టి మనకి అది టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఒక మెషిన్ అనేది హ్యూమన్ ఇచ్చిన డిస్క్రిప్షన్ అర్థం చేసుకొని ప్రాసెస్ని, ఆ ప్రాసెస్ మధ్యలో మనం ఈ ఎన్ఎల్పిని అనేది యూజ్ చేస్తాం. ఈ ఎన్ఎల్పి మెయిన్గా వచ్చేసరికి 8 లేయర్స్తో డీల్ అవుతుంది. ఆ 8 లేయర్స్ ఏంటంటే సింటాక్స్, సిమాంటిక్, మార్ఫాలజీ, ఫోనాలజీ, ఫోనెటిక్, లెక్సికాన్, డిస్కోర్స్ ఎనాలిసిస్, ప్రాగ్మాటిక్ ఎనాలిసిస్. సో ఫస్ట్ సింటాక్స్ అంటే అందరికీ తెలిసిందే. ఏంటంటే ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ కరెక్ట్ సింటాక్స్గా ఉందా లేదా, అంటే అది సింటాక్టిక్గా కరెక్టా కాదా అని చెప్పేది సింటాక్స్ లేయర్. తర్వాత సిమాంటిక్ ఏంటంటే ఒక వర్డ్ కరెక్ట్ మీనింగ్లో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనే ఒక వర్డ్కి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది, కానీ ఎస్ఎంయు అని రాస్తే కనుక దానికి ఒక పర్టికులర్ మీనింగ్ ఉండదు. సో ఒక వర్డ్కి మీనింగ్ ఉందా లేదా అని చెప్పేది సిమాంటిక్ లేయర్. మార్ఫాలజీ వచ్చేసరికి ఆ వర్డ్లో కానీ ఆ సెంటెన్స్లో కానీ అది కరెక్ట్ గ్రామటికల్గా ఫామ్ అయిందా లేదా అని చెప్పేది మార్ఫాలజీ. ఫోనాలజీ వచ్చేసరికి ఆ యొక్క వర్డ్స్ యొక్క సౌండ్ గురించి చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక ప్రొనౌన్సియేషన్ ఏంటంటే సముద్రం, ఇంకో ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి చూడడం. సో దాని యొక్క ఫోనెటిక్ సౌండ్స్ గురించి చెప్పేది ఫోనాలజీ. ఫోనెటిక్ హ్యూమన్ సౌండ్ అంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ని అంటే డిఫరెంట్ వర్డ్స్ని ఒకేలా ప్రొనౌన్స్ చేస్తాం, కానీ దాని యొక్క మీనింగ్స్ వేరుంటాయి. నెక్స్ట్ లెక్సికాన్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒక సెంటెన్స్గా ఫామ్ చేయడం. నెక్స్ట్ డిస్కోర్స్ ఎనాలిసిస్ ఏంటంటే సెకండ్ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ హ్యావ్ వేకప్ ఎట్ ద మార్నింగ్ 6 AM, నెక్స్ట్ ఐ విల్ గో అండ్ బ్రష్ మై టీత్. అంటే సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ఫస్ట్ సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నిద్ర లేచాకే కదా బ్రష్ చేసుకోవడానికి వెళ్తాం. సో బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాము అంటే మనం నిద్ర లేచాము. ప్రాగ్మాటిక్ ఎనాలిసిస్ ఈ యొక్క మొత్తం కంటెంట్ని హ్యాండిల్ చేసేది ప్రాగ్మాటిక్ ఎనాలిసిస్ లేయర్. ఈ 8 లేయర్స్తో పాటు మనకి ఈ ఎన్ఎల్పి అనేది 5 ఫేజెస్ ఆర్ స్టేజెస్ కింద డివైడ్ అయ్యి ఉందన్నమాట. ఆ 5 స్టేజెస్ ఆఫ్ ఎన్ఎల్పిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి లెక్సికల్ ఆర్ మార్ఫలాజికల్ ఎనాలిసిస్. అదేంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ ఏ టెక్స్ట్ ఫైల్ ఇంటూ పారాగ్రాఫ్స్, ఫ్రేజెస్ అండ్ వర్డ్స్. ఏంటంటే ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ని పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయడం కానీ, లేకపోతే ఫ్రేజెస్గా కానీ, కొన్ని వర్డ్స్గా కానీ డివైడ్ చేయడమే లెక్సికల్ ఎనాలిసిస్ ఆర్ మార్ఫలాజికల్ ఎనాలిసిస్. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి సింటాక్స్ ఎనాలిసిస్. అదేంటంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఫర్ చెకింగ్ ద గ్రామర్, అరేంజింగ్ వర్డ్స్ అండ్ డిస్ప్లేయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకు సెంటెన్స్లో కానీ వర్డ్స్లో కానీ కరెక్ట్ గ్రామర్ ఉందా లేదా, అవి కరెక్ట్ వేలో అరేంజ్ అయిందా లేదా అని చెప్పేది సింటాక్స్ ఎనాలిసిస్. నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసరికి సిమాంటిక్ ఎనాలిసిస్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ లుకింగ్ ఫర్ మీనింగ్ ఇన్ ద స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద గోవా ఎయిట్ అన్ యాపిల్. సో ఈ సెంటెన్స్లో వచ్చేసరికి కరెక్ట్ మీనింగ్ లేదు, కాబట్టి ఒక సెంటెన్స్ని కరెక్ట్ మీనింగ్గా ఉంచేది ఈ సిమాంటిక్ ఎనాలిసిస్. డిస్కోర్స్ ఎనాలిసిస్. ద టర్మ్ డిస్కోర్స్ రిఫర్స్ టు ఏ ఫీలింగ్ ఆఫ్ కంటెక్స్ట్. ద మీనింగ్ ఆఫ్ ఎనీ సెంటెన్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇట్. ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ లేకపోతే సెకండ్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది దాని యొక్క ప్రిసీడింగ్ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ప్రాగ్మాటిక్ ఎనాలిసిస్. ద ఓవరాల్ కాంపోనెంట్
and interactive and social content as well as its impact on interpretation. Example, will you crack open the door? I am getting hot. So, these are the phases of NLP. See you in the next video.